అన్న కార్లు మారుతూ వెళ్తున్నాడు సార్. నేను చూసుకుంటాను. సార్ మంగళగిరి నుంచి బాబు. చెప్పండి. మీరు చెప్పినట్టే అన్న కార్ని డైవర్ట్ చేశాం సార్. అన్న డీసీ ఫైరింగ్ ఆర్డర్తో అక్కడ ఉన్నాడు, దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి. చెప్పండి. అన్న బండిని వెనక్కి పంపించాం సార్. నేను ఊరు దాటి వెళ్తాం కుదరదు కానీ ఇసుక్వారీ దగ్గర దాక్కుంటాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేయి. నువ్వు రాగేంద్ర గారు. అన్న కారు ఇసుక క్వారీలోకి వెళ్తుంది సార్. ఓకే, నేను చూసుకుంటాను. నన్ను అరెస్ట్ చెయ్యి, అరెస్ట్ చేయరా. నన్ను అరెస్ట్ చేస్తే నా సంగతికి తెలియదురా, పేదవాడ మొత్తాన్ని బెంబేలెత్తిచ్చేస్తాను. నాకేమైనా అయిందంటే ఒక్క సెకండ్ లో సీఎం దగ్గర నుంచి ఫోన్ వచ్చేస్తారా, అదొచ్చిన ఇంకో సెకండ్ లో నేను బయటకు వచ్చేస్తాను రా. బయటకు వచ్చానంటే బుర్రి పాలననే కాదు, ఎక్కడ ఏ మూల దాక్కున్నా సరే నిన్ను చంపకుండా వదిలిపెట్టను రా, వదిలిపెట్టు.
నేను అరెస్ట్ అవ్వనంత సేపే నువ్వు సేఫ్ కాదు. నన్ను అరెస్ట్ చేసి తీరుతాను అంటే చేయరా, చెయ్యి. నిన్ను అరెస్ట్ అయిపోతున్నానని ఎవరు చెప్పారు? ఆ? విజయవాడ సిటీ గడగడ వణుకుతుంది. సీఎం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అమాయకులైన ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. నా కుటుంబాన్ని నాశనం చేస్తావు. ఇది అవసరమా నాకు? రోజు 20 పేపర్లు చదువుతానని చెప్తావుగా. ఈ రోజు ఈవినింగ్ పేపర్ చూసావా? పెరుమాళ్ల భిక్షం పరారు, పోలీసులు గాలిస్తున్నారు అని వచ్చింది. నేనెందుకురా భయపడి పారిపోవాలి? నీకు గనక దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళరా, చూద్దాం. నిన్ను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది. చస్తే నువ్వు ఒక త్యాగివని నీకు శిలా విగ్రహం పెట్టి ఇంకో 10 మంది పెరుమాళ్లు పుడతారు. ఈ పాటికి ఈ విజయవాడ మొత్తం నువ్వు పరారయ్యేవని మాట్లాడుకుంటూ ఉంటారు. పరారైన వాడు పరారైనట్టుగానే ఉండాలి. పోలీసులు వల విసిరి గాలిస్తూనే ఉంటారు. కానీ నువ్వు దొరకవు. నువ్వు ఈ స్వామికి భయపడి పారిపోయి దాక్కున్నట్టుగానే పోలీసు రికార్డులో ఉండాలి. నువ్వేం చేసే చట్ట ప్రకారం చెయ్యి. నీకు నాశనం చేయడం మాత్రమే తెలుసు. నాకు సృష్టించడము తెలుసు, కాపాడము తెలుసు, అంతం చేయడము తెలుసు.